శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఒక విన్నపం. ఈ రోజుల్లో చాలా మంది ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి కింద నేను చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి ఆ వీడియోస్ పెడుతున్నారు. ఆ వీడియోస్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి చాలా మంది ధనపరంగా మోసపోతున్నారు. ముందు ఉచితంగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఆ తర్వాత పూజల పేరుతో ఎక్కువ ధనాన్ని వసూలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఆన్లైన్ మోసాల పట్ల మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ తగిన జాగ్రత్త వహించండి. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. ఈ అఫీషియల్ నెంబర్ తప్ప ఏ నెంబర్ అయినా సరే మీకు సోషల్ మీడియాలో కనిపించి వీడియోలు ఉన్నా కూడా ఆ నెంబర్లకు కాల్ చేసి మోసపోకండి. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి పైన రకరకాల నెంబర్లు ఇచ్చి అందరినీ మోసం చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇలాంటి ఛానల్స్ రోజుకొకటి బయటికి వస్తున్న తరుణంలో ఆన్లైన్ మోసాల బారిన పడకండి. మీ ధనాన్ని మోసపోయి నష్టపోకండి. మాచిరాజు భక్తి వ్యూయర్స్ అందరూ కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి. జూలై 15 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి ఉదయం 11:54 వరకు ఉంది. ఆ తర్వాత విధియ తిథి వచ్చింది. నక్షత్రం పుష్యమి నక్షత్రం రాత్రి 9:50 వరకు ఉంది. బుధవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఇది వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మాతంగ యోగం యోగిస్తుంది. కాబట్టి ప్రయాణాలు విజయవంతమవుతాయి, పనుల్లో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మిథునంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు జీవితాన్ని మలుపు తిప్పే అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవటానికి బుధుడి స్వక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవాలన్నా ద్వాదశ రాశుల వాళ్ళు, ప్రత్యేకంగా విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోండి. అవి మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి పుష్యమి నక్షత్రం చాలా మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి పుష్యమి బ్రహ్మాండమైన నక్షత్రం. కొత్తగా వైద్య వృత్తులు ప్రారంభించడానికి, మెడికల్ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎవరైనా సరే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు చేసుకోవాలంటే ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. విదేశీయాన ప్రయత్నానికి అనుకూలం. విదేశాలకు వెళ్ళాలని ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వాహనాలు కొనుక్కున్న వాళ్ళు మొదటిసారి వాహనాలు నడపడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో కూడా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సముపార్జన చేయగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో సమస్యలు ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వాళ్ళని కలుసుకుంటారు. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ధన వ్యయం కనిపిస్తోంది. అంటే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అదేవిధంగా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాలుగా ధన సముపార్జన చేయగలుగుతారు. అదేవిధంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ధనప్రాప్తి యోగం కూడా అద్భుతంగా ఉంది.
అనేక రకాలుగా ధనాన్ని సముపార్జన చేయటానికి ఈ రోజు మిథున రాశి వాళ్ళకి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రకరకాలుగా ధనాన్ని సముపార్జన చేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం కనిపిస్తోంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే సింహరాశి వాళ్ళు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకు బాగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. ఇంట్లో అన్ని రకాలైన సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా కాలాన్ని గడపగలుగుతారు. అలాగే ఈరోజు శారీరకంగా మానసికంగా మాత్రం వృత్తి వల్ల కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ ఒత్తిడిని అధిగమించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాల్లో కూడా విశేషమైనటువంటి లాభాలు చేకూరే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు ధనుసు రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం గురించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ మకర రాశి వాళ్ళు సమయస్ఫూర్తితో ఆ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఆలోచించి విజయాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ధనలాభం చేకూరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. అదేవిధంగా స్త్రీలకు మానసికంగా కొంత అనారోగ్య భావనలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మహిళా మళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య వ్యవహారాల్లో ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఆషాఢ మాసం ప్రారంభం అవుతోంది. కాబట్టి ఓం వారాహి దేవి అయి నమో నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం వారాహి దేవి అయి నమో నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు చేకూరతాయి. చేపట్టిన ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధవారం ఉంటుంది. బుధవారం ఉన్న సమయంలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. బుధవారం ఉన్న సమయంలో ఎవరైనా వ్యాపారానికి సంబంధించిన పనులు ఏవైనా చేసుకోవచ్చు. ప్రయాణాలకు బుధవారం మంచిది. జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి బుధవారం మంచిది. ఈ బుధవార కాలానికి బట్టి ఈ పనులు చేసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళు సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.